హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా రాహుల్ అయితే ఇంకా కొరియర్ రాలేదని చెప్పి అరుణ్కి ఫోన్ చేస్తాడు. అరుణ్ ఫోన్ లిఫ్ట్ చేసి రాహుల్తో, సార్ ఆల్రెడీ మీరు చెప్పినప్పుడే పంపించేశాను, ఆల్రెడీ ఇప్పుడు వచ్చేసి ఉంటుంది, ఒకసారి చూడండి అని అరుణ్ అంటూ ఉండగానే కొరియర్ అక్కడికి రానే వస్తుంది. ఇక ఆ కొరియర్ని ధాన్యలక్ష్మి తీసుకొని దాన్ని ఓపెన్ చేయబోతూ ఉంటే ఇంతలో కుక్కర్ విజల్ వచ్చి అక్కడి నుంచి ధాన్యలక్ష్మి వెళ్తూ ఇంకా అపర్ణకి ఇస్తుంది. అపర్ణ ఓపెన్ చేసేలోపు సుభాష్ అపర్ణని పిలుస్తాడు. అత్తయ్య గారు, మీ అబ్బాయి పిలుస్తున్నారు, మీరే ఓపెన్ చేయండి అని అక్కడి నుంచి అపర్ణ కూడా వెళ్ళిపోతుంది. ఇదేంట్రా, ఒకరి చేతుల నుంచి ఒకరు ఏదో వాయినాలు ఇచ్చుకున్నట్టు ఇచ్చుకుంటున్నారు అని చెప్పి ఇంకా రుద్రాణి అంటూ ఉంటే రాహుల్, మమ్మీ ఇంట్లో ఎవరో ఒకరు చూడడమే కావాలి, ఇప్పుడు అమ్మమ్మ చూస్తుంది, ఖచ్చితంగా అమ్మమ్మ అది చూడగానే చాలా పెద్ద గొడవే చేస్తుంది అని రాహుల్ అలాగే రుద్రాణి పైనుంచి ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో ఇంద్రాదేవి అయితే ఆ ప్యాకెట్ని ఓపెన్ చేసి చూడటంతో అందులో స్వప్న అలాగే అరుణ్ ఇద్దరూ కలిసి క్లోజ్గా దిగిన ఫొటోస్ కొన్ని అక్కడ ఉంటాయి. అవి చూసిన ఇంద్రాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇప్పుడు వీటిని ఇంట్లో అందరి ముందు అడిగితే ఖచ్చితంగా పెద్ద గొడవే అవుతుంది, అసలే ఆయనకి ఒంట్లో బాగోలేదు, వెళ్ళి స్వప్నని అడుగుతాను అని చెప్పి ఇక ఆ ఫొటోస్ని ఆ ప్యాకెట్లో పెట్టేస్తుంది. ఇంతలో అపన వచ్చి, అత్తయ్య ఏంటవి, ఇంతకీ అందులో ఏమున్నాయి అని అడగడంతో, ఏమీ లేవులేమ్మా, మీ మావయ్య గారి కోసం నాటు మందులు తెప్పించాను అవే అని చెప్పి ఆ కవర్ని తీసుకుని అక్కడి నుంచి ఇంద్రాదేవి వెళ్ళిపోతుంది. ఏంటి మమ్మీ, అమ్మమ్మ అందరికీ చెప్పి గొడవ చేస్తుంది అనుకుంటే అంత సైలెంట్గా అబద్ధం చెప్పి మరి ఆ ఫొటోస్ని తీసుకువెళ్ళిపోతుంది అని అడగడంతో, నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావురా మా అమ్మని, మా అమ్మ ముందు ఆ ఫొటోస్ ఏంటా అని స్వప్నని అడుగుతుంది. స్వప్నని అడిగిన తరువాత తన ఆలోచన ఇంకొక రకంగా ఉంటుంది. పద స్వప్న దగ్గరికి అని చెప్పి ఇద్దరు కూడా స్వప్న గది దగ్గరికి వెళ్తారు. ఇక స్వప్న గది దగ్గర రాహుల్ అలాగే రుద్రాణి ఇద్దరు కూడా తొంగి చూస్తారు. ఇక ఇంద్రాదేవి అయితే స్వప్నకి ఆ ఫోటోని చూపించి, ఏంటి ఫొటోసు, అసలు ఎవరితను అని అడగడంతో, ఏమో నాకేం తెలుసు, నాకు తెలీదు అమ్మమ్మ గారు అని చెప్పి స్వప్న లేదు. ఇక సమాధానం చెప్తుంది తెలీదన్నట్లుగా. మరి తెలియనప్పుడు ఈ ఫొటోస్లో అసలు ఇది నిజమో అబద్ధమో అని చెప్పి తన మనసులో అనుకుని, నువ్వు కరెక్ట్గానే చెప్తున్నావు కదా, ఈ ఫొటోస్ నీకు తెలియదు కదా అని మళ్ళీ ఇంద్రాదేవి అడుగుతుంటే, నిజమమ్మమ్మ నాకు తెలీదు, ఇంతకీ ఆ ఫొటోస్ ఎవరు పంపించినట్లు, దానిలో అడ్రస్ ఉంటుంది కదా అన్నట్లుగా ఇంకా స్వప్న మాట్లాడుతూ ఉంటే, ఆ అడ్రస్ తెలియకే ఈ ఫొటోసులో నువ్వు ఉండడం నిన్ను అడుగుతున్నాను అని చెప్పి ఇక ఇంద్రాదేవి అయితే బయటికి వచ్చేసి, అసలు ఈ ఫొటోసు నిజమో అబద్ధమో కావాలని ఎవరైనా క్రియేట్ చేశారో అని చెప్పి ఇక ఇంద్రాదేవి తన మనసులో అనుకొని ఫొటోస్ని తీసుకుని తన గదిలోకైతే వెళ్ళిపోతుంది. ఇంకా ఇక్కడ చూస్తే రుద్రాని రాహుల్, ఏంటి మమ్మీ, స్వప్న చెంప పగలకొట్టి స్వప్నని అందరి మధ్యలో పెట్టి నిలదీస్తుంది అనుకుంటే ఇలా చేసింది అమ్మమ్మ అని అడగడంతో, రాహుల్ నువ్వు ఎందుకురా ఇంత ఆవేశపడుతున్నావు, అందుకే నువ్వు అనుకున్నవేమీ సక్సెస్ అవ్వట్లేదు, కాస్త నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇప్పుడు మీ అమ్మమ్మ వచ్చిన డౌట్ని ఇంకొంచెం గట్టిగా చెయ్యాలి అనుకుంటే మనం ఒక ప్లాన్ని చేయాలి. అప్పుడు అమ్మమ్మ కంట్లో ఈ విషయం పడిందంటే ఖచ్చితంగా దీన్ని తీసుకెళ్ళి రాజ్కి చెప్తుంది, ఇందులో ఎంతవరకు నిజముందో అబద్ధముందో తెలుసుకోమంటుంది అని చెప్పడంతో, ఎందుకు మమ్మీ, రాజ్కి ఎందుకు చెప్తుంది, ఇంట్లో అందరికీ చెప్పచ్చు కదా అని అడగడంతో, ఏయ్ ఏంట్రా ఈ ఆవేశమే వద్దు, అందరికీ అరిచి చెప్తే గొడవ అవుతుంది, అసలే తాతయ్య గారికి ఆరోగ్యం కూడా బాగోలేదు, ఇప్పుడు ఈ విషయం ఇక్కడితో ఏమీ వదిలేదు, అమ్మ ఖచ్చితంగా మళ్ళీ ఇంకొకసారి అమ్మకి ఈ అనుమానానికి బలం చేకూరుస్తే ఖచ్చితంగా రాజ్కి చెప్తుంది, ముందు దాని ఏర్పాట్లు చేద్దాం పదా, నేను చెప్పినట్లు చేసావంటే ఖచ్చితంగా ఇది అలాగే జరుగుతుంది అని చెప్పేసి అక్కడి నుంచి రుద్రాని రాహుల్ని తీసుకుని వెళ్ళిపోతుంది. స్వప్న అయితే ఇక అరుణ్కి ఫోన్ చేస్తుంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే అరుణ్ ఫోన్ లిఫ్ట్ చేయడు.
ఏయ్, ఏంటి వీడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఆ ఫొటోస్ ఎందుకు పంపించినట్లు, అసలు వీడి గురించి ఏమనుకుంటున్నాడు అని చెప్పి స్వప్న తన మనసులో అనుకొని మళ్ళీ మళ్ళీ అరుణ్కి కాల్ చేస్తుంది. ఇక ఇక్కడ చూస్తే రాహుల్కి అరుణ్ ఫోన్ చేసి, సార్ స్వప్న నాకు కాల్ చేస్తుంది సార్, మాట్లాడి ఏం చెప్పాలో తెలియక భయపడి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని అంటూ ఉంటే, ఏ అరుణ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? చేయవలసిందంతా చేసి ఇప్పుడు భయపడుతున్నాను అంటావేంటి? భయమేమీ వద్దు, నేను చెప్పినట్లు చెయ్యి, సరేనా అని చెప్పి ఇక రాహుల్ అయితే అరుణ్కి ఏదో చెప్తాడు. అరుణ్కి ఆ మాటలు చెప్పడంతో అరుణ్ కూడా ఓకే అంటాడు. ఇక్కడ చూస్తే అప్పు చేసిన పనికి కనకం కుమిలిపోతూ ఉంటుంది. అప్పు, ఎందుకు ఇలా చేశావు? ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే నేను ఏం చేయాలి? ఇప్పటికే అక్కడ మీ పెద్ద అక్క మూలాన చిన్న అక్క జీవితం ఎలా ఉంటుందో కూడా అర్థం కావట్లేదు. ఇద్దరు అత్తలు నా మీద దండయాత్ర చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు కూడా కళ్యాణ్ బాబుని పెళ్లి చేసుకొని ఆ ఇంటికి కోడలిగా వెళ్తే ఇక ఆ గుమ్మంలో కూడా మమ్మల్ని అడుగు పెట్టనివ్వరే అని అంటూ ఉంటే, అందుకే కదమ్మా, అందుకే ఆ ప్రేమని నా మనసులోనే చంపేసుకున్నాను. ఎందుకు ఇలా అరిచి గొడవ చేస్తున్నావు? ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పలేదు, నా గుండెల్లోనే దాచిపెట్టుకున్నాను అని అంటూ ఉంటే, మరి పెద్దమ్మకి ఎలా తెలుసు అని అడగడంతో ఇంతలో వాళ్ళ పెద్దమ్మ అక్కడికి వచ్చి, కనకం, ఎందుకే గొడవ చేస్తున్నావు? ఈ విషయం ఎవరికీ తెలియదు, ఇది దాని గుండెల్లోనే పెట్టుకుంది. నువ్వే అనవసరంగా అరిచి గొడవ చేస్తున్నావు. అది అలా దిగులుగా ఉంటే నేనే దాన్ని గట్టిగా అడిగాను. దాని బాధని కనీసం నాతో కూడా చెప్పుకోపోతే ఆ బాధనది ఎలా దిగమింగుతుంది? ఇద్దరక్కల కోసం తన ప్రేమని త్యాగం చేసింది. అలాగే కళ్యాణ్ ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. కళ్యాణ్ ఏమీ మన అప్పుని ప్రేమించట్లేదు, నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని అంటూ ఉంటే, అది కాదక్క, ఇప్పుడు దీని ప్రేమ గురించి ఆ ఇంట్లో ఎవరికి తెలిసినా తర్వాత అక్కడ కావ్య స్వప్న ఇద్దరి జీవితాలు ఎలా ఉంటాయో ఒక్కసారి అమ్మో కల్లో కూడా అలా జరగకూడదు అని చెప్పేసి కనకం మాట్లాడుతూ ఉంటే, చూడు కనకం, ఇది మన ముగ్గురి మధ్యలోనే ఉండాలి, ఇక నాలుగో మనిషికి ఇక్కడ చోట్లేదు, ఇది నీ గుండెల్లోనే పెట్టుకో అని చెప్పేసి ఇంకా వాళ్ళ అక్క కనకానికి చెప్తుంది. కనకమైతే అప్పుని దగ్గరికి తీసుకొని, ఎంత పెద్ద మనసే, నీ అక్కల జీవితం కోసం నీ ప్రేమని త్యాగం చేసావు, నీ గుండెల్లోనే దాచిపెట్టుకున్నావు. నీలాంటి కూతురు నాకున్నందుకు చాలా సంతోషపడుతున్నాను. నిన్ను అనవసరంగా చేయి చేసుకొని బాధ పెట్టాను, నన్ను క్షమించు అప్పు అని చెప్పి అప్పు దగ్గరకు తీసుకొని ఇంకా తన క్షమాపణ చెప్తుంది. అప్పు అయితే, అమ్మ ఏంటి ఇది, నువ్వు కూడా ఇలాగే మాట్లాడితే నేనిక నా బాధని ఎవరికి చెప్పుకోను అని అప్పు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇంతలో కళ్యాణ్ అయితే అప్పు కోసం వస్తాడు. అప్పు అని పిలుస్తూ ఉంటే ఇక కనకమైతే వెంటనే కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి చాలా సీరియస్గా మాట్లాడాలి అన్నట్టుగా కళ్ళనీళ్ళు తుడుచుకొని చీర కొంగుని బిగిస్తుంది. చీర కొంగు అలా బిగించగానే పక్కనే ఉన్న వాళ్ళ అక్క, కనకం, ఏంటి చీర కొంగు బిగిస్తున్నావు? ఆ అబ్బాయితో గొడవ పడతావా ఏంటి? అసలు నీకు బుద్ధుందా? మామూలుగా ఎప్పుడు ఎలా ఉంటున్నావో అలాగే ఉండు, కాకపోతే గుర్తుంది కదా చెప్పినవన్నీ అని అంటూ ఉంటే, గుర్తుందక్క, గుర్తుంది, ఖచ్చితంగా అలాగే చేస్తాను అని చెప్పి ఇక కనకం బయటికి వెళ్ళి, ఏంటి కళ్యాణ్ బాబు ఇలా వచ్చావు? అప్పు ఇంట్లో లేదు కదా అని అంటూ ఉంటే, అదేంటి ఆంటీ, అప్పు నాకు ఇందాకే కనిపించింది కదా ఆంటీ, మరి లేదంటున్నారు అని అడగడంతో, ఇప్పుడే బాబు ఎవరో ఫోన్ చేశారని బయటికి వెళ్ళింది, కావాలంటే తన బండి కూడా లేదు చూడు అని అంటూ ఉంటే ఇంకా బయటికి చూసేసరికి అప్పు బండి కనిపించదు. నిజమేనా ఆంటీ, ఈ మధ్యన అప్పు నాతో అస్సలు మాట్లాడట్లేదు, ఫోన్ చేస్తే కట్ చేస్తుంది, పైగా మా ఇంటికి వస్తే విసుక్కుంటుంది, ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అస్సలు అర్థం కావట్లేదు. నేనేమన్నా చేస్తే చెప్పచ్చు కదా, నువ్వు ఇలా చేయటం వల్ల నాకు నచ్చట్లేదని, కానీ తను అలా ఉంటుంటే నాకు అస్సలు నచ్చట్లేదు ఆంటీ, భోజనం కూడా తినబుద్ధి కావట్లేదు అని చెప్పి కళ్యాణ్ అయితే ఇక తన మనసులో మాటల్ని కనకానికి చెప్తాడు. కనకం కళ్యాణ్ మాటలు విని, చూడు బాబు, ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది అప్పు గురించి కాదు, నువ్వు పెళ్లి చేసుకోబోయే అనామిక గురించి ఆలోచించు. తనని ఎలా చూసుకోవాలో, తనతో జీవితాన్ని ఎలా పంచుకోవాలో దాని గురించి ఆలోచించు అని చెప్పి కనకం కళ్యాణ్కి చెప్పి ఇక కళ్యాణ్ని అక్కడి నుంచి పంపిస్తుంది. కళ్యాణ్కి ఒక విధంగా అప్పు ప్రవర్తన, అలాగే ఈరోజు కనకం తనతో మాట్లాడిన తీరు కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఏంటి, ఎప్పుడు కూడా కనకం ఆంటీ
చాలా బాగా మాట్లాడేది, నాతో చాలా బాగా ఉండేది. కానీ ఈరోజు తన మాటలు అలాగే తన చేష్టలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అప్పు గురించి మానేసి అనామిక గురించి మాట్లాడుతుంది. పైగా అనామికతో కలిసి ఉండమంటుంది. అప్పు నాకు ఫ్రెండే కదా, ఏంటి అప్పుతో నేను మాట్లాడుతూ ఉంటే వీళ్ళకి నచ్చట్లేదా అని చెప్పి కళ్యాణ్ ఇక రెండో కోణంలో ఆలోచించడం మొదలు పెడతాడు. ఇంకా ఇక్కడ చూస్తే కావ్య రాజ్కి ఏదో తల నొప్పిగా ఉందని చెప్పి ఇక రాజ్కి కొబ్బరి నూనె తీసి తల మీద వేసి మసాజ్ చేస్తూ ఉంటుంది. ఏయ్ ఏంటి ఈ రకంగా నాతో క్లోజ్ అయిపోదామనా అని అంటూ ఉంటే, చూడండి డాక్టర్ కూడా మీకు హెల్త్ బాగోకపోతే వచ్చి చెకప్ చేస్తారు, మీకు ట్రీట్మెంట్ ఇస్తారు. అంత మాత్రాన డాక్టర్ మీతో క్లోజ్ అయిపోయినట్లేనా? అక్కడ బాయ్ కాకుండా లేడీ డాక్టర్ ఉంటే ఇక మీతో లేడీ డాక్టర్ క్లోజ్ అయిపోయినట్టేనా? ఏంటండి ఈ మాటలు? ముందు సైలెంట్గా ఉండండి అని చెప్పి కావ్య రాజ్కి తలకి మసాజ్ చేస్తూ ఉంటుంది. ఇక మసాజ్ చేస్తూ కావ్య, సరేనండి నేను చిన్న పని ఉంది, ఇప్పుడే వస్తాను, మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి అక్కడి నుంచి కావ్య వెళ్ళిపోతుంది. కావ్య అలా వెళ్ళిపోవడంతో రాజ్ అలా పడుకుంటాడు. ఎంత పడుకున్నా రాజ్కి నిద్ర పట్టదు. ఇంకా అలా టెర్రస్ పైన అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇక ఇక్కడ చూస్తే స్వప్నకి అనుకోకుండా అరుణే ఫోన్ చేస్తాడు. అరుణ్ ఫోన్ చూసిన స్వప్న వెంటనే ఫోన్ ఎత్తుతుంది. ఫోన్ ఎత్తి, ఏయ్ అరుణ్, పిచ్చి పట్టిందా నీకు? అయినా నీ ఫొటోస్ నాకెందుకు పంపించావు? పైగా ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవేంటి? అసలు నీకు బుద్ధుందా అని ఇక చొరవ లేకుండా స్వప్న అరుణ్ మీద అరుస్తూ ఉంటుంది. ఇంతలో ఇదంతా కూడా రుద్రాణి అలాగే రాహుల్ దొంగచాటుగా చూస్తూ ఉంటారు. ఇక రుద్రాణి రాహుల్ చూస్తూ ఉండగానే స్వప్న అరుణ్ని తిడుతూ ఉంటే, అరుణ్ చూడు స్వప్న, అవి ఎందుకు పంపించానో, నేను నీ ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు, ఇవన్నీ కూడా నీతో మాట్లాడాలి అని అంటూ ఉంటే, ఏయ్ నీకేనా పిచ్చి పట్టిందా? నాతో మాట్లాడడం ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ మాట్లాడుతున్నావు కదా, చెప్పు అని అంటూ ఉంటే, ఫోన్లో కాదు స్వప్న, నీతో డైరెక్ట్గా మాట్లాడాలి, ప్లీజ్ కాదనకు అని అడగడంతో, ఏంటి డైరెక్ట్గానా? అసలు కలవడమే కుదరదు, నేను రాను అని అంటూ ఉంటే, అయ్యో నువ్వేమీ రావద్దు స్వప్న, నేనే మీ ఇంటి దగ్గరికి వచ్చాను, ఇప్పుడు మీ ఇంటి బయటే ఉన్నాను, ఒక్కసారి బయటికి రా, నీతో మాట్లాడేసి మొత్తం చెప్పేసి వెళ్తాను, ప్లీజ్ స్వప్న రా స్వప్న అని ఇంకా అరుణ్ అయితే స్వప్నని రమ్మంటాడు. ఏంటి ఇంటి బయటకు వచ్చావా? ఎందుకు వచ్చావు అరుణ్? ఎవరైనా చూస్తే ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా? అసలు నీకు బుద్ధుందా అని అంటూ ఉంటే, చూడు స్వప్న, ఇప్పుడు కనుక నువ్వు బయటికి రాకపోతే నేను ఖచ్చితంగా లోపలికి వచ్చేస్తాను, ఆ తరువాత ఇంట్లో ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం అని అంటూ ఉంటే, వద్దు నువ్వేమీ రావద్దు, నేనే వస్తాను అని చెప్పి స్వప్న అయితే ఇక హడావుడిగా బయటకైతే వస్తుంది. బయటికి స్వప్న రావడంతోనే అరుణ్ వెంటనే తన 2 చేతుల్ని పట్టుకుంటాడు. 2 చేతులు పట్టుకోగానే స్వప్న ఉలిక్కి పడి వెనక్కి జరుగుతుంది. ఏంటి స్వప్న, నిన్ను ప్రేమించాను, నువ్వంటే పిచ్చిగా తిరిగాను, ఇప్పుడు నేను టచ్ చేస్తేనే అంత దూరంగా వెళ్తున్నావు, అంతకుముందు మనిద్దరం చాలా క్లోజ్గా మూవ్ అయ్యి ఫొటోస్ కూడా దిగాం, అవన్నీ మర్చిపోయావా? జస్ట్ చెయ్యే పట్టుకున్నాను కదా అని అంటూ ఉంటే, చూడు అరుణ్, ఇప్పుడు నాకు పెళ్ళయింది, నువ్వు ఇలా మాట్లాడడం, ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు, నేను వేరే వాళ్ళ భార్యని అని అంటూ ఉంటే, చూడు స్వప్న, నువ్వు ఎవరి భార్యవైనా సరే నాకు లవర్వే, నేను నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను, నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను స్వప్న, నువ్వు లేకుండా నేను బ్రతకలేను, నువ్వంటే పిచ్చి స్వప్న, నన్ను అర్థం చేసుకో. ఆ రాహుల్ నిన్ను సరిగా చూసుకోవట్లేదని, అలాగే నిన్ను చాలా టార్చర్ చేస్తున్నాడని తెలుసుకున్నాను. నేను చెప్తున్నాను, నిన్ను మహారాణిలా చూసుకుంటాను, నాతో వచ్చేసి అని చెప్పి అరుణ్ అయితే స్వప్న 2 చేతులు పట్టుకొని ఇక స్వప్నని బ్రతమలాడుతూ ఉంటాడు. ఏయ్ అరుణ్, పిచ్చి పట్టిందా నీకు? నేను నీతో వచ్చేయడమేంటి? నేను రాహుల్ని ప్రేమించాను, అందుకే పెళ్లి చేసుకున్నాను, నువ్విలా చేస్తావని అస్సలు ఊహించలేదు, అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి స్వప్న అయితే అరుణ్ని చేతులు విదిలించుకొని వెనక్కి వెళ్తూ మాట్లాడుతుంది. కానీ పదే అరుణ్ అయితే స్వప్న చేతుల్లో పట్టుకొని ఇక స్వప్నని ప్రాధేయపడుతూ ఉంటాడు. ఇదంతా కూడా బాల్కనీలోంచి పైనుంచి రాజ్ అయితే చూసేస్తాడు. రాజ్ స్వప్న అరుణ్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. స్వప్న ఎవరితో మాట్లాడుతుంది, ఆ పక్కనున్న అబ్బాయి ఎవరు అని చెప్పి రాజ్ అనుకుంటూ ఉండగానే ఇక కింద నుంచి
స్వప్న కోసం వెతుకుతూ బయటికి వచ్చిన కావ్య కూడా చూస్తుంది. వాళ్ళిద్దరిని అలా చూసేసరికి కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అతను అరుణ్లా ఉన్నాడు కదా, స్వప్నక్క స్నేహితుడు. మరి ఈ టైంలో ఎందుకొచ్చాడు? అయినా వచ్చిన వాడిని ఇంట్లో కూర్చోపెట్టి మాట్లాడించకుండా స్వప్నకెందుకు పర్సనల్గా మాట్లాడుతుంది? పైగా అతను స్వప్నక్క చేతులు ఎందుకు టచ్ చేస్తున్నాడు? ఏదో జరుగుతుంది, మళ్ళీ ఈ స్వప్నక్క ఏదో చేస్తుంది అని చెప్పి కావ్య తన మనసులో అనుకుంటుంది. ఇక ఇంతలో అయితే ఇటు వైపు నుంచి రాహుల్ రుద్రాని ఇద్దరు కూడా చూస్తూ, వాళ్ళిద్దరూ బాగా చిక్కావే, మొత్తం రాజ్కి దొరికిపోయావు అని చెప్పి ఇక రుద్రాని రాహుల్ ఇద్దరు కూడా తెగ సంబరపడిపోతూ ఉంటారు. ఇక అరుణ్తో మాట్లాడిన తర్వాత స్వప్న చాలా తీరిగ్గా లోపలికి వస్తుంది. స్వప్న అలా రావడంతో కావ్య ఆగు అని గుమ్మం బయటే గట్టిగా అరుస్తుంది. ఏంటి ఇప్పుడు ఇంట్లో అందరూ అయిపోయారు, నువ్వే మిగిలావా నా మీద అరవడానికి అని అంటూ ఉంటే, అక్క ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? నీకిప్పుడు పెళ్ళయిందే. ఆ అరుణ్తో ఆ మాటలేంటి? నిజంగా అతన్ని స్నేహితుడైతే ఇంట్లో పిలిచి కూర్చోపెట్టి మాట్లాడాలి కానీ అలా పర్సనల్గా మాట్లాడడం ఏంటి? ఇప్పటికీ ఇంట్లో అందరూ కూడా నీ మీద పీకల్లోతు కోపంతో ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఇట్లాంటి పనులు చేస్తే పూర్తిగా ఇంటికి దూరం అయిపోతావు. అసలు నీకు బుద్ధుందా? ఎందుకే ఇలా చేస్తున్నావు అని అంటూ ఉంటే, ఇదిగో కావ్య, ఎందుకే నా విషయంలో పదే తల దూర్చుతావు? ఇంతకు ముందు నా ప్రెగ్నెన్సీ విషయంలో కూడా నీకు చాలాసార్లు చెప్పాను, తల దూర్చొద్దు అని. కానీ ఇన్వాల్వ్ అయ్యి అందరి మధ్యలో ఇరుక్కున్నావు. ఇరుక్కోవడం కాదు, ఇరికిచ్చాను. మళ్ళీ ఇలాగే తల దూర్చితే నువ్వు కూడా ఇరుక్కోవాల్సి వస్తుంది. అరుణ్ నన్ను ప్రేమించాడు, నా అందానికి ముగ్ధుడైపోయాడు. నన్ను మర్చిపోలేక ఇంకా నేనే కావాలి అనుకుంటున్నాడు పిచ్చోడు. అందుకే నా కోసం వెతుకుంటూ ఇంత దూరం వచ్చాడు. కానీ అతనికి నేను నచ్చ చెప్పి పంపించాను. ఈ మాత్రం దానికి నువ్వెందుకు గొడవ చేస్తున్నావు? నోరు మూసుకొని లోపలికి పోవే అని స్వప్న అయితే కావ్యని లోపలికి వెళ్ళమంటుంది. ఇదంతా కూడా పైనుంచి రాజ్ మొత్తం వినేస్తాడు. ఇంకా కావ్య అయితే, స్వప్నక్క మళ్ళీ ఇంకొక తప్పు చేసి అందరి మధ్యలో ఒక క్యారెక్టర్ లేని మనిషిలాగా నిలబడకే, నీకు దండం పెడతాను, నా మాట విను అని అంటూ ఉంటే, ఏ కావ్య, ఎన్నిసార్లు చెప్పాలే నా జోలికి రావద్దు అని? ఇంకా ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసాయి, అర్థమవుతుందా అని చెప్పి అక్కడి నుంచి స్వప్న లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా కావ్య అయితే స్వప్న చేసిన దానికి ఆలోచిస్తూ బాధపడుతూ తన గదిలోకైతే వెళ్తుంది. అప్పటికే రాజ్ మొత్తం చూసేసి మొత్తం విన్నాడు కాబట్టి కావ్య ఏ తప్పు చేయలేదన్న నిజం రాజ్కి తెలిసింది కాబట్టి రాజ్ కావ్యని ప్రేమగా చూడడం మొదలు పెడతాడు. ఇంకా కావ్య అయితే చాలా బాధగా వెళ్ళి బెడ్ పైన పడుకుంటుంది. కనీసం రాజ్కి తలనొప్పి తగ్గిందా లేదా అని కూడా అడగకుండా అలానే పడుకునేసరికి రాజ్, ఏయ్, నాకు తలకి మసాజ్ చేసావు కదా, తలనొప్పిగా ఉంది అంటే కనీసం తగ్గిందా లేదా అని కూడా అడగవా అని అంటూ ఉంటే, తగ్గిందా అండి అని చెప్పి కావ్య చాలా డల్గా అడుగుతుంది. ఏమైంది అంత డల్గా ఉన్నావు? చెప్పు, ఏం జరిగిందో నాతో చెప్పు అని అంటూ ఉంటే, అదేమీ లేదులేండి, ఏదో చిన్న డిస్టర్బెన్స్ అంతే, ఇక మీరు నిద్రపోండి. అసలే తలనొప్పిగా ఉందన్నారు, ఉదయం మళ్ళీ ఆఫీస్కి కూడా వెళ్ళాలి, మీకు మీటింగ్ కూడా ఉందన్నారు అని చెప్పి కావ్య అయితే చాలా బాధగా రాజ్తో మాట్లాడుతుంది. చూడు కళావతి, నువ్వు ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉండడం కోసం బాధని నీ గుండెల్లో పెట్టుకొని ఆ నిందల్ని నువ్వు మొయ్యొద్దు. ఇప్పటికే ఒక నింద పడి నా నుంచి దూరం అయ్యానన్న బాధ నీ గుండెల్ని తొలిచేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక నిజాన్ని దాచిపెట్టి ఎందుకు నీకు నువ్వే మోసం చేసుకుంటావు అని అనడంతో ఒక్కసారిగా కావ్య షాక్ అయ్యి రాజ్ వైపు చూస్తుంది. అవును, నేనన్నది నిజమే, నువ్వు చెప్పకపోయినా ఏం జరిగిందో నాకు తెలుసు, మొత్తం నేను చూశాను. ఎవరతను? అసలు ఎందుకు మీ అక్క అలా ప్రవర్తిస్తుంది? మీ అక్కకు అసలు బుద్ధుందా అని అడగడంతో ఇక కావ్య అయితే, నేను కూడా అదే అనుకుంటున్నానండి, అరుణ్ అట్లాంటి వాడు కాదు, అయినా ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకు కూడా అర్థం కావట్లేదు. పైగా అక్క ఈ విషయాన్ని ఎవరికి చెప్పకుండా తన మీద అనుమానం వచ్చేలాగా అందరి మధ్యలో ప్రవర్తిస్తుంది. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదండి.
ఇది మళ్ళీ ఎక్కడ లేనిపోని ప్రాబ్లంలో ఇరుక్కొని ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుందా అని నాకు టెన్షన్గా ఉంది అని అనడంతో ఇక రాజైతే కావ్యకి సపోర్ట్ చేస్తూ నువ్వేమీ భయపడకు, నేను చూసుకుంటాను, ప్రశాంతంగా నిద్రపో అని చెప్పి రాజైతే కావ్యకి నచ్చ చెప్తాడు. అలాగే కావ్యకి తోడుగా నిలబడతాను అంటాడు. ఆ మాటలకి కావ్య చాలా సంతోషిస్తుంది. ఇక కావ్య రాజులిద్దరూ కలిసి అసలు అరుణ్ ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు, అలాగే ఈ అరుణ్ ప్రవర్తనకి కారణం రాహులే అన్న సంగతి అందరి ముందు బయట పెడతారా? రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా రాహుల్ అయితే ఇంకా కొరియర్ రాలేదని చెప్పి అరుణ్కి ఫోన్ చేస్తాడు. అరుణ్ ఫోన్ లిఫ్ట్ చేసి రాహుల్తో